నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. రేపో మాపో అరెస్ట్ చేస్తారని, నన్ను కుమ్మేస్తారని భయపడుతున్న వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక రాజకీయాలు తను మాట్లాడనని ప్రకటించారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఈ ప్రెస్ మీట్లో తను చెప్పడం అయితే జరిగింది. ఇక నుండి రాజకీయపరమైన అంశాలు నేను మాట్లాడబోను, రాజకీయాలకి కొద్దిగా దూరంగా ఉంటాను, నా జీవితం వరకు రాజకీయాల జోలికి పోనని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. ఇన్నేళ్ళుగా జీవితం నేను ఎవరిని తలవంచలేదని తాను ఏదైతే తను చేసిన వ్యాఖ్యలు కానీ గతంలో తను కొంతమంది తిడుతూ ఉన్నారు, తను కూడా కొంతమందిని ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ అంశాలపైన కూడా తను క్షమాపణ చెప్తూ నన్ను కూడా ఇప్పటికీ చాలామంది తిడుతూ ఉన్నారు, తను బాధపడ్డ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. గతంలో ఎక్కువ చంద్రబాబు నాయుడిని పొగడారని శ్రావణ మాసం సినిమా రిబ్బన్ కటింగ్ రోజున 100 రోజుల అడుగులు కట్అవుట్ పెట్టారని కూడా తనైతే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే ఏదైతే ఈ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో చంద్రబాబు నాయుడు పైన కూడా చాలా వ్యాఖ్యలు అయితే చేశారు. చంద్రబాబు నాయుడు పైన కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని జనంలోకి వెళ్ళాయి, ఆ వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కూటమి అధికారం చేపట్టిన తర్వాత కొంతమందిని అయితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కొంతవరకు అయితే పోసాని కృష్ణమురళికి కూడా మరి తనకు కూడా కొంత భయం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే రేపో మాపో అరెస్ట్ చేస్తారని కూడా తనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి అంశంలో కూడా మరి కేసు అయితే ఫైల్ చేస్తారు, దానిపై విధంగా చర్యలు తీసుకుంటారని తను భయపడుతూ ఉన్నట్టు కూడా కనబడుతుంది. దాంట్లో భాగంగానే నిన్న హైదరాబాద్లో ప్రెస్ ముఖంగా పెట్టేసి బాబు అంటే నాకు చాలా ఇష్టం, చంద్రబాబు నాయుడు సినిమాకు సంబంధించి ఒక సినిమా వచ్చినప్పుడు తన పోస్టరు 100 అడుగుల ఎత్తు పెట్టాను, నేను అప్పుడు చాలా ఇష్టపడేవాడిని, తర్వాత రాజకీయ అంశాలను రావడం వల్ల నేను అతన్ని కొంత విమర్శించాల్సి వచ్చింది, కానీ ఇక నుండి నేను ఏవైతే ఈ రాజకీయాలు ఉంటాయో నా జీవితం మొత్తంలో ఈ రాజకీయాలు మాట్లాడబోనని పోసాని కృష్ణమురళి అయితే చెప్పడం అయితే జరిగింది. పోసాని గారికి ఏవైతే తనకి హెల్త్ విషయాలు కానీ తనకు సంబంధించిన కొన్ని సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాను కూడా తనైతే వ్యక్తం చేశారు. జనం కూడా చూశారు, జనం నన్ను చూసి నవ్వుకుంటా ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన నేను కొంత అంటే తను కమెడియన్ కాబట్టి తనకు చూసి నవ్వుకుంటా ఉన్నారు అనే అంశాలు కూడా తనైతే వెల్లడించారు. నా జీవితం మొత్తము అందరినీ నవ్వించడానికి, అందరినీ ఎంజాయ్ చేయించడానికి చేశాను, కానీ ఇలా తల వంచాల్సిన పరిస్థితి వస్తుందని కూడా అనుకోలేదు, కానీ తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది, ఇక నుండి రాజకీయాల జోలికి ఓనని కూడా తనైతే చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మానసిక ఆనందం కల్పించడం కోసమే ఇష్టం వచ్చినట్లు తిట్టినట్టు తనైతే వ్యక్తం చేశారు. అంటే ఒకరి ఆనందం కోసం ఇంకొకరిని తిట్టడం ఏది ఇంతవరకు కరెక్ట్ అన్నట్టు కూడా నెట్టింటి అయితే వైరల్ అవుతూ ఉంది. అసలు మీరు గతంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు పైన, మరి ఆ వ్యాఖ్యలను ఇప్పుడు మేము అంటే క్షమాపణ కోరుతున్నాం అన్నట్టు కూడా తనైతే మాట్లాడిన తీరైతే కనబడతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అందరికంటే ఎక్కువ పొగిడారని కూడా తనైతే చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు లోకేష్ పైన ఆయన మాట్లాడిన మాటలన్నీ ఎవరు మర్చిపోలేదని కూడా, ఇక తాను రాజకీయాల జోలికి రానని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. గతంలో తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే అప్పుడు గతంలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి వారి అండ చూసుకొని అప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఏ విధంగా మాట్లాడారని మనం చూసాము. పవన్ కళ్యాణ్ పైన మాట్లాడారు, నారా లోకేష్ పైన మాట్లాడారు, చంద్రబాబు నాయుడు పైన మాట్లాడారు. ఈ మాటలన్నీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ ఎవరైతే విమర్శలు చేశారో, అప్పుడు ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళు వరుసగా అరెస్ట్ అవుతున్న నేపథ్యం కనబడుతుంది. దాంట్లో భాగంగానే రేపో మాపో మరి పోసాని కృష్ణమురళి కూడా అరెస్ట్ అవుతారనే వార్త కూడా చెక్కలు కొడుతున్న నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే చూసాము ఆర్జీవి గారికి కూడా కేసు ఫైల్ అయింది, అదేవిధంగా శ్రీరెడ్డి పైన కేసు ఫైల్ అయింది, వాళ్ళు కూడా అరెస్ట్ రావాలి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పోసాని కృష్ణమురళి కూడా మరి ఆయన కూడా కొంతవరకు అయితే భయ ఆందోళనకు చెందుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. తను క్షమా భిక్షణ కోరుతూ తను ఒక వీడియో ప్రెస్ ముఖంగా అయితే తనైతే కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే తను గతంలో చేసిన వ్యాఖ్యలన్నీ ఓన్లీ అప్పుడున్న ఎవరైతే జగన్ గారు ఉన్నారో తను మానసికంగా ఆనందం పొందుతాడని మాట్లాడినది అయితే చెప్తా ఉన్నారు. అంటే ఏదైతే మానసిక ఆనందం జగన్ గారికి కావాలని ఇంకొకరిని కించపడడం మరి ఎంతవరకు మీకు సమంజయమన్నట్టు కూడా కొంతవరకు అందరూ అడుగుతూ ఉన్నారు. ఇటీవల కూడా ఆయన నోటి దురుస్తనంతో చూపించాడని కూడా చెప్తా ఉన్నారు. అంటే తను రియలైజ్ అయ్యాడని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. రాజకీయాలంటే విధానాలు పరంగా ప్రశ్నించడం కాకుండా
బూతులు తిట్టడం అనే సాంప్రదాయాన్ని పోసాని ప్రారంభించారు. ఆయన గత 10 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు పవన్ని లోకేష్ని తిట్టిన తిట్టును లోకేష్ చివరికి మంగళగిరి కోర్టులో ప్రైవేట్ కేసు కూడా దాఖలు చేశారు. తాను మగవాణ్ణి చెప్పుకుంటూ ఆయన కేసులు ఫేస్ చేయాలంటూ కూడా కాళ్ళు పట్టుకోవడము ఎందుకన్న ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అంటే గతంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేసావు కదా నారా లోకేష్ పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు అడుగుతా ఉన్నారు. ఏదైతే నారా లోకేష్ గారిని మీరు మొగాల ఆ విధంగా పర్సనల్గా అటాక్ చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ రోజున మీరు ఎందుకు కాళ్ళు పట్టుకుంటా అన్నారని ఏదైతే కొంతమంది టీడీపీ సంబంధించిన వర్గ నేతలు అయితే అప్పుడు నారా లోకేష్ గారిని అంటివి కదా, మరి ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు ఎందుకు కాళ్ళు పట్టుకుంటున్నావు, కాళ్ళ బేరానికి ఎందుకు వస్తా ఉన్నావు? పోసాని కృష్ణమురళి గారు మీరు చేసిన తప్పు చాలా పెద్ద తప్పు. ఈ 10 సంవత్సరాల నుండి మీరు మాట్లాడిన మాటలు ఎవరు మర్చిపోరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు మొత్తానికి మర్చిపోరు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉంటారో, చంద్రబాబు నాయుడు అభిమానులు ఎవరైతే ఉంటారో, నారా లోకేష్ గారి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మర్చిపోరు అన్నట్టు కూడా తగిన శిక్ష పడాల్సిందే అన్నట్టు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే గతంలో చేసిన నోటి దురుసుడు వల్ల ఈరోజైతే మరి ఈ పరిస్థితి తీసుకొని రావడం అయితే జరిగింది. మరి ఈ నేపథ్యంలో అంటే ఒక్కొక్కరు కూడా మరి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జీలు అని చెప్పుకోవచ్చు, లేకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళు వరుసగా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో పోసాని కృష్ణమురళి కూడా తనను రేపో మాపో అరెస్ట్ చేస్తారని కూడా తనకు కొంత భయం అయితే వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. తను ఇక రాజకీయాల నుండి తప్పుకుంటా, ఇక రాజకీయాల జోలికి రాను, ఇక నుండి నేను రాజకీయాలకి చాలా దూరం ఉంటానైతే తనైతే చెప్పుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మానసిక ఉత్సాహం ఉండడానికి మాత్రమే నేను వేరే వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చంద్రబాబు నాయుడు అంటే నాకు చాలా అభిమానం. ఒకప్పుడు నేను చంద్రబాబు నాయుడిని చాలా పొగిడిన వ్యక్తిని. ఒకప్పుడు తన సినిమాలకి 100 ఫీట్ల ఏదైతే కటౌట్ పెట్టిన వ్యక్తిని, దండలేసిన వ్యక్తిని, సినిమాలలో నేను ఎంజాయ్ చేసిన వ్యక్తిని అని కూడా తనైతే చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది. అంటే వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గతంలో చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు కొంతవరకు అయితే తను రియలైజ్ అయ్యి క్షమాభిక్షణ కోరుతా ఉన్నారు. కానీ ఎవరికైనా తగిన శిక్ష పడాలి, న్యాయపరమైన శిక్ష పడాలన్నట్టు కూడా కొంతమంది అయితే వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి ఒకవేళ చూద్దాం, అంటే పోసాని కృష్ణమురళి గారికి మరి తను రిలీజ్ అయ్యారు కాబట్టి మరి ఏమైనా క్షమాభిక్షణ పెడతారా, లేకుంటే తను సినిమాలు చేసుకుంటానే ఉంటాను కూడా తనైతే వ్యక్తం చేశారు. రాజకీయాలకి నా జీవితంలో నేను రాజకీయాల్లోకి రాను అని అయితే తనైతే చెప్పడం అయితే జరిగింది. మరి ఈ వ్యాఖ్యలు ఎలా తీసుకుంటుందో కూటమి గవర్నమెంట్, ఒకవేళ నిజంగానే కూటమి గవర్నమెంట్ వదిలిపెట్టినా కానీ నారా లోకేష్ గారైతే ఎందుకంటే పర్సనల్ అటాక్ చేశారు కాబట్టి మరి తను పర్సనల్గా కూడా